ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రానున్న ఎన్నికలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ సంతోషి. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి ఏదైతే అభ్యర్థి పట్టం సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని కోరుతూ ఈ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే గతంలో 2019లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన పరిస్థితి. మళ్ళీ ఖచ్చితంగా తిరిగి ఆ పార్లమెంట్ స్థానంలో గెలవాలని కూడా పట్టుదలగా ఉన్న నేపథ్యంలో కూడా దాని మీద సీరియస్ గా పార్లమెంట్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా అంతకుముందు ఒకసారి కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఒకసారి పర్యటించిన నేపథ్యంలో మరొకసారి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా రివ్యూ సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అంటే దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరి స్థానం ఖచ్చితంగా సెంటిమెంట్ లాంటిదని చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి సెంటిమెంట్ ని మళ్ళొకసారి నిలబెట్టుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ పర్యటన ఉందని చెప్పాలి. మరొక వైపు అయితే మల్కాజ్గిరితో పాటు ఇటు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారంతో పాటు ఆ రోడ్ షో కార్యక్రమం ఉంది. ఈ రోడ్ షో కార్యక్రమంలో ముఖ్య నేతలను కూడా పాల్గొనాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా మెజార్టీ అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే మెజార్టీతో గెలిపించాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని పరిస్థితి, అదేవిధంగా తక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచిన నేపథ్యంలో పార్లమెంట్ స్థానంలో రేవంత్ రెడ్డి గెలిచిన పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఈ పార్లమెంట్ ఈ స్థానంలో మెజార్టీ గెలిపించాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అయితే మాట్లాడే అవకాశం ఉందని చెప్పొచ్చు. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తాడేపల్లి వైసీపీ కార్యాలయం